ఆ కోతి దారిలో అడ్డుగా ఉండడాన్ని గమనించి దానిని మాటలతో బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కోతి అవేమీ పట్టించుకోకుండా బద్ధకంగా కళ్ళు తెరచి, నాకు ఒంట్లో బాగాలేక ఇక్కడ ఇలా పడి ఉన్నాను. అయినా నన్ను ఎందుకు లేపావు? ఎవరయ్యా నువ్వు? చూడటానికి మనిషిలా కనిపిస్తున్నావు. నేనేమో సాధారణమైన జంతువును. అయినా మనుషులు జంతువులపై జాలి, దయ, కరుణ చూపిస్తారని విన్నాను. బహుశా ఇవన్నీ నీకు తెలియవేమో. మరో మాట, ఈ తోట దాటి వెళ్తే దేవతలు ఉండే ప్రదేశానికి చేరుకుంటావు. మానవులు అటువైపుగా వెళ్ళరాదు. కావాలంటే ఇక్కడున్న పళ్ళు, కాయలు తిను. తెలివైన వాడివైతే ప్రశాంతంగా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపో అని కాస్త వ్యంగ్యంగా చెప్పాడు. భీముడితో ఇప్పటివరకు ఎవరూ ఈ విధంగా మాట్లాడలేదు. ఆ కోతి మాట తీరుకి కోపంతో